హై ఫ్రెండ్స్, మన స్మాల్ బిజినెస్ అయితే ఈ రోజు అయితే డే 16 అండ్ ఈ రోజు బెండకాయలు సొరకాయలు అయితే కోస్తున్నాం ఫ్రెండ్స్. కొంతమంది కస్టమర్లు అయితే నీకు ఫ్రీగానే కదా వెజిటబుల్స్ వస్తుంది, మీ తోటలోనే కదా పండించేది అంటారు. ఈ పంట చూసుకోవచ్చు, ఈ సొరకాయ పంట ఇది దాదాపు 10,000 దాకా అయితే ఖర్చు అయింది. ఇంతవరకు ₹1 కానీ లాభం అయితే మాకైతే రాలేదు. వేసిన డబ్బు కానీ ఇంతవరకు రాలేదు. ఈ పంటలో అయితే అనుకున్న టైంకి కరెక్ట్ గా పంట వచ్చి కాయలు వచ్చింటే ఒక రోజుకి 50 కాయలు ఇంకా 100 కాయలు అయితే కోసిండాలి. ఆప్షన్ కి అయితే వెళ్ళిండాలి. ఆప్షన్ లో కానీ మంచి రేట్ అయితే ఉంది. ఒక కాయ ₹20 అయితే పోతుంది. అంటే 4 months 3 months లో ఇంకా స్టాండర్డ్ రేట్ అయితే పోతుంది. కానీ పంట అయితే అంత చేతికి అయితే రాలేదు. అంత దెబ్బ అయితే వానకైతే తినేసింది. పంట అయితే పూలంతా కానీ లాలిపోవడం కులిపోవడం అయితే జరుగుతుంది. మీకు వీడియోస్ లో కానీ చూడొచ్చు, పూలన్నీ ఎలా లాలిపోతుంది అనే పంట కానీ దెబ్బ తినేసింది. బెండకాయలు వెయిట్ చేసి 14 kgs దాకా అయితే చికెన్, సొరకాయలు అయితే 10 అయితే చికెన్ ఫ్రెండ్స్. ఇవంతా ప్యాక్ చేసుకుని మనమైతే ఊళ్ళోకి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఊళ్ళోకి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ పోనీ మనకైతే ₹20 అయితే స్టార్ట్ అయింది. ఇంకా మెల్లమెల్లగా అయితే కస్టమర్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కస్టమర్ అయితే నువ్వు ఇచ్చిన సొరకాయ అయితే పురుగులు పడిపోయింది అన్నారు. అంటే ఎప్పుడు తీసుకున్నా పోయిన నెల మేమైతే తీసుకున్నాము. అంటే ఆల్మోస్ట్ ఒక 25 days పైన అయిపోయా. అప్పుడైతే తీసుకున్నాం. ఈ రోజు కట్ చేసి చూస్తే పురుగులు అయితే పడిపోయా. నువ్వు రిప్లేస్మెంట్ వేరే కాయ అయితే అలా ఇచ్చేకైతే పాసిబుల్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ ఎక్కువ రోజులు అయితే వెజిటబుల్స్ అయితే ఉండదు. ఆటోమేటిక్ అయితే అది కులిపోవడం అనేది అది కామన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వెజిటబుల్స్ అయితే మనం 1 hour ముందు అయితే కోసుకుని వచ్చి కస్టమర్ అయితే సేల్స్ అయితే చేస్తాం.